ప్రైజ్ ద లార్డ్. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు ఆశీర్వాదాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, రక్షించబడ్డాము అన్నంత మాత్రం చాలదు. ఆలయానికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, కానుక చెల్లిస్తున్నాము, ప్రభు వల్ల పాలు పొందుతున్నాము అన్నంత మాత్రం చాలదు సుమి. ఇవన్నీ కూడా ఒక కారణం కొరకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అయితే దీనంతటి సారాంశము ఎక్కడికి చేరాలంటే ఒక సారూప్యములోకి మనం చేరాలి, ఒక రూపంలోనికి. అదేమిటంటే క్రీస్తు ప్రభు రూపంలోనికి మనము తీర్చిదిద్దబడాలి. కుమ్మరి చేతిలో ఆ జిగట మన్ను ఉంటుంది. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంటుంది. అది దానికి గుణము చాలా అద్భుతమైన గుణం. కొన్నిసార్లు అది గడ్డకట్టిపోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. కానీ నీరు పోసినప్పుడు కొంచెం పోసి దానిని కొట్టి పితికినప్పుడు దానికి ఒక మంచి పక్వములోనికి చేరుకుంటుంది. కొమ్మరికి తెలుసు ఎంత నీరు పోయాలి, కొమ్మరికి తెలుసు దాన్ని ఎంత మటుకు దాన్ని కొట్టాలి, దాన్ని దిద్దాలి, దాన్ని తయారు చేయాలని. నీవు కూడా దేవుని చేతిలో జిగట మన్ను, దేవుని చేతిలో నీవు జిగట మన్ను. ఈ కుమ్మరి దానిని రాట్నం మీద పెట్టి దానిని తిప్పుతూ ఉన్నప్పుడు దానికి ఒక అద్భుతమైన రూపాన్ని ఆయన దానికి కలుగు చేస్తాడు. అద్భుతమైన రూపంలోనికి తీసుకొచ్చి ఆయన మనసులో ఏదో ఉంటుంది, ఇది ఈ రూపంలో ఉండాలి, ఇది ఫలానా రూపంలో ఉండాలి. ఈ సారూప్యములు తయారవ్వాలి. ఏ రూపంలో తయారవ్వాలో అంతటి ఒత్తిడి పెడతాడు దాని మీద ఆయన. అంతటి ఒత్తిడి పెడతాడు ఆయన. అంతటి ఒత్తిడి పెట్టినప్పుడు అప్పుడు అది ఆ రూపంలోనికి అది వంగుతుంది. అప్పుడు అది ఆ రూపంలోనికి తయారవుతుంది. దేవుడు కుమ్మరి అనే ఒక అద్భుతమైన ఉదాహరణని యెషయా ద్వారా మనకు నేర్పిస్తారు. కుమ్మరి, ఈ కుమ్మరి ఆయన చేతులకు ఈ యొక్క జిగటమన్ను ఒప్పుకోవాలి. ఆ జిగటమన్ను ఒప్పుకోవాలి. నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి దేవుని అనుమతించాలి. ఆ జిగట మన్ను లేదు, నేను ఒప్పుకోను, ఆ కుమ్మరి చేతిలోకి పోను అని చెప్పుంటే అది బంకమనగానే ఉంటుంది. మనుషులు దాన్ని తొక్కేస్తారు, అది నలిగిపోతుంది, పొడుమైపోతుంది, గాలిలో ఎగిరిపోతుంది. కానీ ఎప్పుడు ఆ ముద్ద, ఆ గడ్డ అది కుమ్మరి చేతికి లోబడుతుందో, కుమ్మరి అంటే ఎవరు? ఒక బంకమన్నుతోటి ఒక రూపం తయారు చేయవాడు కుమ్మరి. ఆ చికట మన్నుతోటి ఆయన దాన్ని పట్టి రాట్నం మీద పెట్టినప్పుడు దానికి ఒక రూపాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మనస్సులో ఉన్న రూపాన్ని దానిలో పెడుతూ ఉంటాడు. యూ షుడ్ అలౌ గాడ్ టు మోల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి దేవుని అనుమతించు. దేవునికి అనుమతి ఇవ్వు. అది ఏ కాస్త కూడా నువ్వు దాని గురించి నువ్వు సంశయించకు. ఆయనను తీర్చిదిద్దడానికి ఆయన కోరుతున్నాడు. రక్షించబడ్డ తర్వాతే ఎక్కువ దిద్దబడుతుంది జీవితం. యేసుప్రభు రక్తంతో కడగబడ్డది, అది ఒక సిద్ధపాటు చేయబడి వేరు చేయబడ్డ ఒక జీవితం. అది ఎప్పుడైతే రక్షించబడ్డదో ఆ జీవితము, నేను రక్షించబడ్డామో అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన మనల్ని ప్రతిరోజు
ఆయన మనల్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు, చెక్కుతాడు. ఆయన మనల్ని పదును చేస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, ఒక పద్ధతిలో పెడతాడు. అంతటికి కారణం ఎందుకంటే ఆయన రూపములో మనల్ని పెట్టడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. దేవుడు ఏదో మంచి క్రియలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నీ గుణం అది. నీలో గుణం ఏంటో తెలుసా? ఆ బంక మన్ను, ఆ చికట మన్ను, దాంట్లో ఉన్న గుణం ఏంటంటే అది ఇసుకతోటి మనము ఒక 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 కుండ చేయలేము, కూజ చేయలేము. జిగట మన్నుతోనే చేయగలము. దానికి నీకు గుణం ఉంది, స్వతహాగా దానికి ఒక గుణం ఉంది. అది నీవు అలాంటి వాడివి, నీవు అలాంటి దానివి. నీ జీవితం అలాంటిది. అది నీలో ఉన్న అద్భుతమైన గుణాన్ని దేవుడు పెట్టాడు చూసారా? నీవు జిగట మన్నువి. అది విసర్జింపబడ్డ మన్ను కాదది, జిగట మన్ను. దానిలో ఒక గుణం ఉంది. దానిని దేవుడు వాడి, నీ జీవితాన్ని వాడి సత్క్రియలు చేయుటకు ఎప్పుడో సిద్ధం చేశాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా పవిత్రంగా బ్రతకాలి, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి, ఎలా మంచిగా జీవించాలనేది, న్యాయంగా బ్రతకాలనేది దేవుడు నీకు ముందే పెట్టాడు. నీ గుండెల్లో, నీ హృదయంలో పెట్టాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇది భక్తుడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభులో మనం ఏమంట? ఆయన ఒక పని అంట, ఆయన చేతి పని అంట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రలు ఉంటవి, పనికొచ్చే పాత్రలు ఉంటవి. ఆయనకు పనికొచ్చే పాత్రగా నన్ను తయారు చేయయ్యా. ఈ జీవితం అనేది ఏంటో తెలుసా? అల్టిమేట్ చివరి మెట్టు ఏంటంటే ఆయన సారూప్యంలోకి వచ్చి ఆయనకి ఇష్టమైన రూపంలో మనము మలచబడి ఉండడం. అదే ప్రభు కోరుచున్నది. అందుకొరకే యెషయా చెప్పాడు 64:8 వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి. ఆయన మనకు తండ్రి అంటే మనం ఆయనకు బిడ్డలమి. మనల్ని ఆయన శిక్షించవచ్చు, మనం దెబ్బ కొట్టచ్చు, ఆయన మన మీద కోపగించవచ్చు. ఆయన ఇష్టం అది. దాన్ని మనము వద్దని చెప్పకూడదు సుమి. మన రోడ్లో పోయే ఒక వీధి కుక్క లాంటి జీవితం కాదు మంది. దానికే ఒక విలువలుంటే ఆయన బిడ్డగా ఉండడానికి పిలువబడ్డ నీలో ఇంకెంతటి విలువ ఉన్నది? నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. నీవు మాకు కుమ్మరి వాడవు. నీవే మాకు కుమ్మరి వాడవు. నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరం నీ చేతి పనిమై ఉన్నాము. We are the handwork of God. We are the excellent craftsmanship. We are the excellent workmanship of God. Of God. God is a beautiful workman. He brings out the best in our lives. But that could happen only when we yield into His will and plan and purpose. దేవుణ్ణి ఎదిరించొద్దు. దేవుని ఎదిరించొద్దు. డు నాట్ రెసిస్ట్ గాడ్. ఆయనని చేయి పట్టుకుంటే చేయి విదిలించవద్దు. ఆయన్ని శిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకి ఆ ఒక మొండి మెడబిరుసు మెడనివ్వవద్దు. వంగు, తగ్గు, సాష్టాంగపడు. అయ్యా నేను జిగటమ్మనని అని చెప్పు. ఎందుకు తెలుసా? మనము ఆయనని విసర్జిస్తే, ఆయనని ఎదిరిస్తే మనం ఎలా బ్రతకగలుగుతాం? ఆయన ఎదిరించి. సామెతల గ్రంథకర్త అంటాడు 3:11, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు.
యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయనను శిక్షిస్తుంటే తృణీకరించొద్దు, దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఆయన నీకు ఒక పని అప్పగిస్తే దాన్ని ఖచ్చితంగా ఆయనను తృణీకరించవద్దు. ఆయన మీద కోపపడితే ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఏంటి ఎప్పుడు నన్ను గద్దిస్తున్నాడు అని అనుకోవద్దు. ఎందుకంట 12వ వచనంలో భక్తుడు అంటాడు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా. ఇష్టుడైన బిడ్డనే కదా, గాలికి వదిలేసిన బిడ్డవు కాదు కదా నీవు. నీళ్లు జల్లేసి రోడ్లో పడేసిన పంపించేసి నీవు ఇష్టమని ఎలా బ్రతుకుతావు, బ్రతికిపోరా, నీ గురించి నాకు అక్కర్లేదని చెప్పి తండ్రి అనడం లేదు. తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. తప్పిపోయిన కుమారుణ్ణే ఇంటికి వచ్చినప్పుడు వాడిని అంగీకరించినప్పుడు ఆయన ఎదుటే తిరుగుతున్న నిన్ను ఆయన విసర్జిస్తాడా? ఆయన గద్దించేది ఎందుకు? నీవు ఇంకా మేలైన వ్యక్తిగా తయారవడానికే. ఈ ప్రపంచంలో డబ్బు శాశ్వతం కాదు, ఈ ప్రపంచంలో మనుషులు శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఒక్కటి ఉంది, అది ఏమిటంటే దేవునితో ఉన్న సంబంధము. అది మాత్రం ఎప్పుడు కూడా మనలో నుంచి అది తొలగిపోకూడదు. ఆ సంబంధం ఉండాలి దేవునితోటి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ ప్రేమ, దేవునికి అక్కర, దేవునికి ఇష్టము ఎన్ని కూడా అక్కడ మిళితమై మనకు పెట్టబడుతుంది. తాను ప్రేమించు వారిని, ఎవరిని ఇష్టపడుతున్నాడో దేవుడు వారిని గద్దిస్తాడంట. ప్రేమించు వారిని గద్దించును. దీనిని హెబ్రీ గ్రంథకర్త కూడా మనకు జ్ఞాపకం చేశారు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఎందుకు? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఆయన దండిస్తాడేమో, తిడతాడేమో అని చెప్పి పాపాన్ని ఒప్పుకోకుండా ఉండకూడదు. ఒప్పుకొని పాపాన్ని తన పాపాన్ని కప్పుకునేవాడు వర్ధిల్లడంట. కానీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడంట మెప్పు ఘనత పొందుతాడంట. అది ఆ పాపాన్ని ఒప్పుకోవడంలో ఏముంటుందంటే ఆ జీవితము తగ్గింది, ఆయన కోపం వస్తుందేమో. చాలామంది బిడ్డలు ఎందుకు తల్లిదండ్రులకు చెప్పరంటే, యజమానులకు ఎందుకు చెప్పరంటే, ఉపాధ్యాయులకు చెప్పరంటే, ఎక్కడ శిక్షిస్తారో అనే భయం అన్నమాట. అది శిక్షకు భయపడి, క్రమశిక్షణకు భయపడి మన హృదయాన్ని తెరిచిపెట్టి పాపాన్ని ఒప్పుకోకపోతే పాపము లోపల పేరుకొని అదొక పెద్ద పర్వతం అవుతుంది. ఆ మనిషిని కుదిబండలాగా మనిషిని దించి వేస్తుంది పాతలోకంలో, అధోగతిలో. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోయేవు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. మరచితిరి. యూ హ్యావ్ ఫర్గాటన్ వాట్ గాడ్ హ్యాడ్ టాట్ యు. బిడ్డలతో చెప్పినట్లు తన ప్రియమైన కుమారులతో కూర్చోపెట్టి ముచ్చటించినప్పుడు ఆ మాటని మర్చిపోయి, తల్లిదండ్రులు అంటారు, గుండె చీల్చుకొని బిడ్డలకు నేర్చుకొనకపోతే ఏమి జరుగుతుంది? ఎన్నాళ్ళు తల్లిదండ్రులు బిడ్డల్ని కాపాడతారు? ఎన్నాళ్ళు ఆ జీవితం అలా ఉంటుంది? మనకేం కావాలో తెలుసా? ఆయన ఎదుటికి రావాలంటే మనల్ని దేవుని నుంచి వేరుపరిచేది ఒకటి పాపము. కేవలము మనం అనుకుంటున్నట్లు అది వ్యభిచారమో లేకపోతే భయంకరమైన హత్యో అలాంటిది మాత్రమే కాదండి. పరిపక్వమైన పాలిష్డ్ పాపాలు ఉంటవి, ఎవరికి తెలియదు. అలాంటి పాపాలు మనసులో ఉంటుంది. ఒక చెడు తలంపు, చెడు ఆలోచన. ఒక స్త్రీని చూసినప్పుడు ఒక చిన్న మనసులో ఒక తలంపు, ఆ ఒక చెడ్డ తలంపుతో చూడటము, లేకపోతే ఎక్కడో ఒక సోమరితనం, సంథింగ్ ఏదో ఒకటి చేసి దేవుడు ప్రతిదాన్ని గమనిస్తున్నాడు కదా. ఈ అంతరంగాన్ని చూసేవాడు ఆయన కదా. మనం చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా, నేను నీ జిగటమన్నయ్యా, నీ చేతిలో
నేను జిగటమన్నుని. ఐ యామ్ ద క్లే ఇన్ యువర్ హ్యాండ్స్. నన్ను పట్టు నాయనా. భక్తుడు పాడతాడు, శిల్పి చేతిలో శీలను నేను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప, కనికరము, కటాక్షము నీలో వాసం చేయాలంటే నీవు ఆయనను పోలి నడవాలి. ఆయన బోధించే బోధను అది ఎవరి ద్వారా ఉండవచ్చు, నీ తల్లిదండ్రి ద్వారా ఉండవచ్చు, నీ యజమానుని ద్వారా ఉండవచ్చు, నీ యొక్క మాస్టర్ ద్వారా ఉండవచ్చు, టీచర్ ద్వారా ఉండవచ్చు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా ఉండవచ్చు. బాలాకు కథనంలో నీకు తెలియదా, ఒక గాడిదకు దేవుడు మాట స్వరం ఇచ్చి ప్రవక్త తప్పుదారిలో వెళ్తుంటే వానికి హెచ్చరించి వాని పద్ధతిలో పెట్టలేదా దేవుడు మాట్లాడేది చాలా విధానాలు ఉంటుంది. ఆయన ఎప్పుడు రాట్నం మీద களிమన్ను, ఆ ఒక్క బంకమన్ను నిన్ను నన్ను ఆయన పెట్టి మనల్ని ఒక రూపంలో తయారు చేస్తున్నాడు. ఒక రూపంలో, ఆ రూపంలోనికి మనం తయారవ్వాలి. భక్తుడు అంటాడు సామెతలు 23:22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. మీ నాన్న చెప్తాడు నీకు కదా, మర్చిపోవద్దు, గుర్తుంచుకో. నీ తల్లి ముదిమి యందు, ఆమె ముసలిదైనా కానీ ఆమెను నిర్లక్ష్యం చేయకు ఆమె మాటని. దాంట్లో ఒక సత్యం ఉంటుంది. ఇది తల్లిదండ్రులు కావచ్చు, బోధకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, యజమానులు కావచ్చు. దీని ద్వారా దేవుడు ఒక పద్ధతిలో పెడుతున్నాడంటే లోబడి. అసలు దేవుడు శిక్షించినప్పుడు మనం దాని గురించి మొండిపడి అవమానపడాల్సిన అవసరమే లేదు. అసలు మనం ఏదో ప్రెస్టీజ్గా ఫీల్ అయినప్పుడే మనం అక్కడే దెబ్బతింటాం. అది ఆ ప్రెస్టీజ్ను విరగ్గొట్టి సాగిలపడి ఆయన సన్నిధిలో పడ్డప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా, అది బంకమన్నుగున్నాను. అప్పుడు హృదయ కఠినం అంటే ఏంటో తెలుసా, అది ఎంత నీరు పోయకపోతే ఆ బంకమన్ను అలాగే ఉంటుంది. నీరు పోయకపోతే బంకమన్ను అలాగే ఉంటుంది. అది దానిని ఏదైనా రూపం చేయాలంటే అది పగిలిపోతుంది, పొడుమైపోతుంది, అది రాలిపోతుంది. అది దేనికి పనికి రాదు. అది దేనికి పనికి రాదు. అది ఒక రూపంలోనికి రాలేదు. అది ఎండిపోయిన మన్ను. ఆ ఎండిపోయిన మన్ను దాన్ని మనం కనుక చేతిలో పట్టుకొని ఏదో దాన్ని రూపం సంకల్పించాలని తలస్తే లేదండి, సాధ్యపడదు. అది పొడుమై రాలిపోతుంది. మరి ఎప్పుడు అది ఉపయోగపడుతుంది? దానిలో కొంచెం చెమ్మదనం కావాలి, చెమ్మ కావాలి కదా. ఇట్ నీడ్స్ సమ్ డాంప్నెస్. ఆ చెమ్మదనం వచ్చినప్పుడు అప్పుడు ఆ బంకమన్నుగా అది మారుతుంది. ఎండిపోయి ఉంటే అది దేనికి పనికిరాదు. చూడండి, ఆ బంకమన్నది ఎండిపోయింది, అది పగిలిపోయింది, అది బీడుబారిపోయింది. అది పనికి రాదు. మరి అది పనికి రావాలంటే ఏం చేయాలి? దానిలో కొంత నీరు పోయాలి. అప్పుడు అది ఉపయోగపడుతుంది. నీరు అనేది ఏంటో తెలుసా? ఉపదేశం, బోధ, పెద్దలు చెప్పే మాట, నీ వారు నీకు నేర్పించే సత్యం కొరకు నువ్వు ప్రాకులాడాలి. సత్యంకు నువ్వు కొనుగోలు చేయాలి. సత్యము వినాలి, సత్యం కొనుక్కోవాలి. దేంతో కొనుక్కోవాలి తెలుసా? మన గుండెను దేవునికి ఇచ్చి, కఠినమైన గుండెను దేవునికి ఇచ్చి, మన మెడ బిరుసుకున్న మెడ పట్టిన మెడని ఆయన చేతికిచ్చి, అది వంగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన లోబడుటలాగా తయారవ్వాలి. సత్యమును
అమ్మివేయక, సత్యం నమ్మివేయకు. నీ గుండెల్లో ఇది మంచిది అనుకుంటే దాని కొరకు నిలబడు. ఎంతమంది నిన్ను తప్పుడు మార్గం నడిపించినా తప్పుడు మార్గంలో వెళ్ళకు, అమ్మివేయకు, దాన్ని కొని ఉంచుకొనుము. దాన్ని కొని ఉంచుకొనుము అంటే ఊరకొచ్చింది ఊరకనైపోతుంది. కొనుక్కున్నది నిలబడుతుంది. కొనుక్కున్నది నిలబడుతుంది. వాట్ యు బై విల్ స్టాండ్. వాట్ యు బై విల్ స్టాండ్. వాట్ యు బై విల్ బి వాల్యుబుల్. వాట్ యు బై విల్ బి వాల్యుబుల్. సామెతల గ్రంథకర్త అంటాడు 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎందుకంట అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ తలకు అలంకారం అంట. నీ కంఠమునకు హారములనై ఉండునంట. కంఠమునకు హారము ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ లాగా ఉంటుందంట. అది తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినినప్పుడు నీవు పాపల మాటను వినకుండా తప్పించుకుంటావు. చాలామంది ప్రపంచంలో చెడిపోయేది స్నేహితులు, చెడ్డ స్నేహితుల వలన. ప్రతిరోజు కారులో నేను ఒక రూట్లో వెళ్తూ ఉంటాను. ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ త్రాగుడు మత్తు పదార్థం అమ్మే దుకాణం ఒకటి ఉంటుంది. అక్కడ అందరూ ఇద్దరుగా ఉంటారు. దాంట్లో ఒకళ్ళు పీకుతున్నారు. వారి జీవితము అది సొమ్మసిల్లిపోయిన జీవితం. ఎవరో నేర్పించారు. ఒక స్త్రీ వచ్చి ఏడ్చి విలపించింది, నా భర్త చాలా మంచివాడు, స్నేహితులతో చేరినప్పుడు చెడిపోతాడు అని చెప్పన్నది. ఆ భర్త చెడుతనంలో పడిపోయి తన భార్య నగలను, ఇంట్లో వస్తువులన్నింటినీ తాకట్టు పెట్టాడు ఆ కొంచెము మత్తు పదార్థం కొనుక్కోవడానికి. ఎంతో కాలమై లివర్ దెబ్బతిని ఆ లివర్ అసలు పాడైపోయింది. అప్పుడు దేవుని తెలుసుకున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులని తెలియదు మనకి. అది ఎదుటున్నది కొంతమంది పాపులని తెలియదు. మంచి చక్కటి తీపి మాటల్లాగా ఉండవచ్చు. వారు అంటారంట 11 మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగి ఉందము. ఎవరో ఒకళ్ళని అవమానం చేస్తారు, కొడతారు, తిడతారు, చంపుతారు. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మింగి వేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకోవద్దు. డు నాట్ అలౌ దెమ్, డు నాట్ అగ్రీ టు దట్. వారితో, తప్పు చేస్తున్న వాళ్ళతో చేయి కలపవద్దు. నీవు మాతో పాలివాడవి ఉండుము, మనకందరికీ సంచి పర్సు ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు, దానికి నీవు ఒప్పకము. 15 నా కుమారుడా, నీవు వారి మార్గమున పోవద్దు, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. వెనకొచ్చేసేయి, వారితో పాటు చేయి కలపవద్దు. ఎందుకో తెలుసా? వల పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. పక్షి చూస్తూ ఉండగా వల వేయటం వ్యర్థం అంటది. పక్షి చూడనప్పుడు వల వేస్తారంటది. అలాగే పొంచి ఉన్న పాపము, పొంచి ఉన్న శాపము, పొంచి ఉన్న ప్రాబ్లం. అందుకొరకే భక్తుడు అంటున్నాడు, నీ తల్లి, తండ్రి, పెద్దల మాటని మనసులో ఉంచుకో. దేవుని ఎదిరించకు. అలాగే దేవుని నిర్లక్ష్యము చేయకు. పెడచెవి పెట్టకు. దేవుడు నీకు చెబుతున్న మాటని నీవు దానికి పెడచెవి పెట్టి నీవు ఇష్టం వచ్చినట్లు వెళ్ళకు. ఆగు. కీర్తన 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమంట ఆయన వాక్యం విన్నప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆయన వాక్యము సరైన మార్గం నడిపిస్తాడంట దేవుడు. తప్పుడు మార్గం పోకుండా కరెక్ట్ మార్గం నడిపిస్తాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అలా నేను మాట్లాడుండకూడదు, అలా నేను చేసి ఉండకూడదు, అలా నేను చూసి ఉండకూడదు, అలా నేను జీవించుండి ఉండకూడదు అనిపిస్తుంది అది కదా. అది మనం గుర్తుంచుకొని అలా మరలా తిరిగి చేయకుండా దేవుని హత్తుకొని నమ్మకంగా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడేనంట మనము జిగటమన్ను ఆయన పోలిక చొప్పున, ఆయన ఇష్టము చొప్పున మనము తయారవుతాం. వీ విల్ బికమ్ ఇన్ టు హిస్ లైక్నెస్. ఈ ప్రపంచంలో ఎంతటి సుందరమైన పాత్రలు ఉన్నవి, ఎంత సుందరమైన పాత్రలు ఉన్నవి. బ్యూటిఫుల్ పాటరీ. వీ సీ బ్యూటిఫుల్ పాటరీ ఇన్ దిస్ వరల్డ్. కొన్ని అద్భుతమైన, సుందరమైన, ఆశ్చర్యకరమైన పనిముట్లున్నవి. ఆశ్చర్యకరమైన పనిముట్లున్నవి. ఈ ఆశ్చర్యకరమైన పనిముట్లు ఏమి చేస్తుంది? వాటిని చూసినప్పుడు ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే మాటలా చెప్పలేను. కొన్ని మీ ఎదుట పెట్టబోతున్నాను. జస్ట్ సీ దీస్ పిక్చర్స్. ఆ కుమ్మరి ఎంతటి దీక్షతో ఈ పనిని జరిగించాడో మాటలా చెప్పలేను. ఆ కుమ్మరి ఎంతటి దీక్షతో. సీ దీస్ పాటరీస్, సీ ది ఎక్స్క్విజిట్ ఆర్ట్ ఇన్ దిస్. ఇజంట్ ఇట్ ఎ బ్యూటిఫుల్ వర్క్మెన్షిప్? దీనికంటే గొప్పది నీ జీవితం. ఎందుకో తెలుసా? నీవు దేవుని సొత్తువి, నీవు దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పోలికలో తయారు చేసి గొప్ప కార్యం జరిగిస్తాడు. జీవము గల దేవుడు నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించి నిన్ను ఫలింపచేయనగాక. ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ ప్రేమని బిడ్డ జ్ఞాపకం చేసుకోను ఆయన. ఈ జీవితం ఒక జిగట మన్ను నాయన, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోను ఆయన. జ్ఞాపకం చేసుకొని బలపరచు తండ్రి. మీ బలమైన మీ హస్తం ఈ జిగట మనుని మీ చేత పట్టుకొని, గాయపడిన మీ చేతులతో పట్టుకొని ఆయన ఈ జీవితాన్ని పట్టుకొని దాన్ని మలచను తండ్రి, ఒక రూపంలో తయారు చేయను ఆయన. ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఈ మొర్ర ఆలకించిన ఆయన. అయ్యా, నేను జిగట మన్నుని, నన్ను నీ సారూప్యంలో చేయనైనా అని చెప్పి ఈ గుండె కోరుతుంది నాయన. తయారు చేయి తండ్రి. మీ చిత్తం అనే రాట్నం మీద దీన్ని పెట్టండి, చక్రం మీద పెట్టి ఈ జిగట మన్నుని ఒక రూపంలోకి తీర్చిదిద్దండి. మీ పోలికలో తయారు చేయండి. అద్భుతమైన మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపించండి రాజా. ఎండిపోయిన ఈ మన్నుని దానిలో ఒక మంచితనం కలుగు చేయనాయన. ఎండిపోయిన ఒక మన్ను మంచి బంకమన్నుగా మారి ఒక అద్భుతమైన సుందరమైన పాత్రగా తయారవడానికి కృప చూపించమని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. జీవము గల దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి నిన్ను ఫలింపచేయనగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సైన్యములకు అధిపతికి యెహోవా నిన్ను ఫలింపచేసి, నిన్ను వృద్ధి పొందింపచేసి, నిన్ను బలపరిచి ఆయన కొరకు స్థిరపరచునగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.